పాస్టర్ గారి దగ్గరికి ఒక విశ్వాసి వచ్చి, పాస్టర్ గారు నేను సేవ చేస్తాను అన్నాడంట. అమ్మ, నా మాట అర్థమవుతుందా? అర్థమవుతుందని ఎవరు ఒకసారి స్తోత్రం చెప్పండి. చాలా మంచి విషయాలు శామ్యూల్ గారు మాట్లాడారు. నాకు తెలిసి వారికి టైం చాలేదేమో అనుకుంటున్నాను. ఒక విశ్వాసి, బాగా సీనియారిటీ ఉన్న విశ్వాసి వచ్చి, నేను సేవ చేయాలనుకుంటున్నాను పాస్టర్ గారు అన్నాడంట. వెంటనే పాస్టర్ గారు ఏమన్నాడంటే, నీకు పిలుపు ఉందా అన్నాడంట. ఆర్ యు లిజనింగ్? నా మాట అర్థమవుతుందా? వింటున్నారా? సేవ చేస్తాను దైవజనుడా అంటే, దైవజనుడు వెంటనే అడిగిన మాట ఏంటంటే, నీకు పిలుపు ఉందా అన్నాడంట. ఓహో, సేవ చేయడానికి పిలుపు కావాలి కాబోలు అని మౌనమైపోయాడు. అదే సహవాసంలో ఇంకొక అతను ఉన్నాడు. చాలా నమ్మకంగా దైవజనుడి దగ్గర ఉంటున్నాడు. దైవజనుడే పిలిచి పరిచర్యకు రావచ్చుగా అన్నాడంట. ఏమన్నాడు? సేవకి రావచ్చుగా అన్నాడంట. తానన్నాడంట, నాకు పిలుపు లేదులే, నేను రాను అన్నాడంట. నా మాట అర్థమైతే జాగ్రత్తగా, నేను సేవ చేస్తాను మొర్రో అన్నవాడినేమో నీకు పిలుపు ఉందా అని అడిగాడు. వాడు సైలెంట్ అయ్యాడు. దూరంగా ఉన్నవాడినేమో పిలిచి పరిచర్యకు రావచ్చుగా అన్నాడంట. సూపర్ ఉందాయా, బాగా పెట్టావు తమ్ముడు, స్తోత్రం స్తోత్రం. మీకు అర్థమైతే చాలు. ఎక్కడున్నావు? నమ్మకంగా ఉన్నాడు, దైవజనుడి దగ్గర ఉన్నాడు. వాడిని పిలిచి నువ్వు సేవ చేయొచ్చుగా అన్నాడు. వాడు వెంటనే ఏమన్నాడంటే, నాకు పిలుపు లేదు అన్నాడంట. నేను అడుగుతున్నా మిమ్మల్ని, దేవుని సేవ చేయడానికి పిలుపు అనేది చాలా మాట్లాడాలి, చాలా ప్రాముఖ్యం. విషయాన్ని నేర్చుకోవడం వేరు, సబ్జెక్ట్ గెయిన్ అవటం వేరు. దేవుని గూర్చిన సంగతులతో జీవితం నింపబడడం వేరు. కాడి మోయడానికి, మందసాన్ని మోయడానికి, ఆయన పరిచర్య చేయడానికి పిలుపు అనేది చాలా కీలకం, చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఒక సేవకుని దగ్గర ఉండి మంచి విశ్వాసిగా విరాజిల్లినటువంటి ఒక వ్యక్తి సేవ చేయొచ్చుగా అంటేనేమో నాకు పిలుపు లేదన్నాడు. ఇంకొక వ్యక్తి తనంత తానే నేను సేవ చేస్తాను అంటేనేమో నీకు పిలుపు లేదుగా అన్నాడు. అంటే పిలుపు ఉందా అని అడిగాడు. ఎటొచ్చి కీలకం ఏంటంటే పిలుపు. స్తోత్రం స్తోత్రం. ఒక వ్యక్తి దేవుని సేవ చేయడానికి పిలుపు ప్రాముఖ్యం, పిలుపు అవసరం. అదే సమయంలో సేవ చేసేటువంటి వారికి పిలుపు ఉంది లేనిది ఎలా నిర్ధారణ? నా మాట జాగ్రత్త వినాలి. మీరంతా చక్కగా ట్రైనింగ్ అయ్యారు. 14th బ్యాచ్ అవునయ్యా, 14వ బ్యాచ్ ఇది. రాజన్న గారంటే సామాన్యమైన వ్యక్తి కాదు. పైకి ఎంత ఉన్నాడో లోపల అంత ఉన్నాడు. నేను ఎప్పుడూ చెప్తా, డైరెక్ట్గా చెట్టుకి 1000 పళ్ళు కనపడతాయి. మామిడి చెట్టుకి విరగగాసిందిరా అంటాం.
నేల మీద ప్రాగుతూ ఉంటుంది. పుచ్చ చెట్టు 10 కాయలే ఉంటాయి, సరిగా ఒక్క కాయను కూడా మొయ్యలేదు, చూడడానికి చాలా బలహీనంగా ఉంటుంది. మామిడి చెట్టుతో పోలిస్తే దీని ఫలింపు ఏముంది అనిపిస్తుంది. దాని ఫలింపు చూడాలంటే ఆ కాయని ఓపెన్ చేయాలి. ఒక్క కాయలో 1000 గింజ ఉంటుంది. 10 కాయలే వచ్చినా కానీ 10,000 గింజ వస్తుంది పుచ్చ చెట్టుకి. డైరెక్ట్గా కనిపించేదేమో మామిడి చెట్టు. ఈరోజు చాలా సంఘాలు విస్తారమైన ప్రజలతో కితకితలాడుతూ ఉంటాయి. మామిడి చెట్టులాగా ఫలింపే. కొందరి సేవా జీవితం, కొందరి ప్రత్యేకింపు డైరెక్ట్గా కనిపించదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఒక్క కాయనే ఓపెన్ చేస్తే 1000 గింజ వచ్చేస్తుంది. ఆయన నాకు తెలిసి 800 నుంచి 1000 మంది సేవకులకి ఎప్పుడు తర్ఫీదు ఇచ్చి ఉంటాడు. పైకి కనిపించని ఫలింపు కలిగినటువంటి ఆధ్యాత్మిక జీవితం. స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం. సో మీరంతా ట్రైనింగ్ అయ్యారు, 2 ఏళ్ళో 3 ఏళ్ళో 4 ఏళ్ళో, మీ స్పాన్ బాగుంది. సంగతి నేర్చుకోవడం వేరు, బైబిల్ని అవపాసన పెట్టడం వేరు, బైబిల్లో ఉన్న సంగతులతో హృదయం నింపబడడం వేరు. సేమ్ మేనర్ అదే బైబిల్ని లోకానికి ప్రీచ్ చేయడానికి, ఏదైతే మనం ఎరుగున్నామో ఆయన పాద సన్నిధిలో జీవిస్తూ లోకానికి ప్రతిబింబింపజేయడానికి పరిచర్య చాలా కీలకం, సేవ చాలా ప్రాముఖ్యం. వాక్యాన్ని నేర్చుకోవడానికి పిలుపుతో పని లేదు, దేవుని యొక్క సువార్త చేయడానికి పిలుపుతో పని లేదు, కానీ ఆయన కాడి మోయడానికైతే పిలుపు చాలా ప్రాముఖ్యం. ఇది అందరు చెప్పేదే. ఇప్పుడు ఒక వ్యక్తి ఆయన పరిచర్య చేయాలి అంటే, ఆయన కాడి మోయాలి అంటే తనకు పిలుపు ఉంది అనే నిర్ధారణ ఎలా, పిలుపు ఉంది లేదు అనేది ఎలా నిర్ధారణ చేయగలం? ఒక్క మాట చెప్తా. బైబిల్లో యూనివర్సల్ కాల్ ఉంది. కోత విస్తారము, పనివారు, చెప్పాలి, పనివారు కొద్దిమంది. అంటే అర్థం ఏంటి? విస్తారమైన కోత ఉంది, కొంతమందే పనివారు ఉన్నారు. అంటే కోత కొయ్యడానికి కడమ పనివారు కావాలి. యజమానుని దగ్గరికి వెళ్ళి పనివారిని పంపించమని వేడుకొనుడి అన్నాడు. అంటే పనివారి కొరత ఉంది, విస్తారమైన కోత ఉంది. ఈ కొరతలో అంటే ఏర్పరచబడినటువంటి కడమ పనివారిలో నేను కూడా వెళ్ళి కోత కొయ్యాలి అనేటువంటి ఆశ, దృక్పథం ప్రతి సేవకునిలో, ప్రతి దైవజనునిలో ఉండొచ్చు, ప్రతి విశ్వాసిలో ఉండొచ్చు. పిలుపు లేదు కదా మొయ్యొచ్చా అనేటువంటి సామాన్యమైన మీమాంసతో మనం ఆగిపోతాం. ప్రత్యేకంగా జక్కయ్య నువ్వు దిగిరా, దైవజనుడిని మోషేని పొదలో ఉండి దర్శించినట్లుగా ఆయన దర్శించి, ఓ మోషే నీ వచ్చి నా పని చేయి, లేకపోతే నా ప్రజల్ని విడిపించు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుత దినాల్లో కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందికి ఉన్నారు. నేను దేవుని పని చేయాలి, దేవుని కాడి మొయ్యాలి, నశించిపోయేటువంటి ఆత్మలను ప్రభు తట్టు నడిపించాలి అనేటువంటి తీవ్రమైన యోచన కలిగిన వారు ఎవరైనా విస్తారమైన కోత కోయడానికి నేను పని చేస్తాను అని చెప్పి స్వయం సమర్పణతో ముందుకెళ్ళవచ్చు. స్తోత్రం, స్తోత్రం. ఈ నేపథ్యంలో పిలుపు ఉన్నవాడైనా ఆయన పనిని నిర్లక్ష్యం చేస్తాడేమో, కానీ బాధ్యత ఉన్నవాడు మాత్రం పని నిర్లక్ష్యం చేయడు. పిలుపు ముఖ్యం, పిలుపు ఉన్నవాడికి కూడా బాధ్యత చాలా ప్రాముఖ్యం. అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇక ఎటొచ్చి పరిశుద్ధత అంటారా? పరిశుద్ధత లేకపోతే మనం కన్సిడర్ కాం. దేవుని కాడి మొయ్యాలన్నా, దేవుని పిల్లగా జీవించాలన్నా మన ప్రాథమిక కొలత ఏంటంటే, ఎలిజిబిలిటీ ఏంటంటే పరిశుద్ధత. హోలీనెస్ ఈజ్ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ యేసుక్రీస్తు రక్తములో కడగబడినప్పుడు పరిశుద్ధులుగా, పునీతులుగా తీర్చబడ్డాం. అసలు పరిశుద్ధత లేకపోతే లెక్కే మొదలు కాలేదు.
పరిశుద్ధత అనేది ఒక క్రైస్తవ జీవితానికి కొలత. రెండోది, నా పరిశుద్ధత మీరు కాదు చెప్పేది, మీ పరిశుద్ధత నేను కాదు చెప్పేది. నా పరిశుద్ధత గురించి నాకు తెలియాలి, నా పరిశుద్ధత గురించి నా దేవునికి తెలియాలి. నేను ఇక్కడ పరిశుద్ధ గురించి మాట్లాడడం లేదు, నీకు వాక్యం ఎంత బాగా వచ్చు అనే విషయం కూడా నేను మాట్లాడాలి. నీకు ఎంత వాక్యం తెలుసు అనేది కూడా వ్యక్తిగతం. ప్రామాణికంగా దేవుని పని చేయడానికి ఏమి కావాలి మనకి అంటే పిలుపు ఉండాలి. పిలుపు లేకపోతే చేయకూడదా అని అంటే, ఒకవేళ పిలుపు లేకపోయినా లేక పిలుపు ఉన్నా నువ్వు ఇగ్నోర్ చేయొచ్చేమో, కానీ బాధ్యత ఉన్నవాడు దేవుని పని చేయకుండా మౌనంగా ఉండలేడు. స్తోత్రం, స్తోత్రం. సో బాధ్యత అనేది మోర్ ఓవర్ ఇంపార్టెంట్ దాన్ ద కాల్. పిలుపు అనేది ఎంత ముఖ్యమో, బాధ్యత లేకపోతే పిలుపుకు కూడా అర్థం లేదు. పిలుపు అనేది ఎంత ముఖ్యమో, బాధ్యత ఉన్నప్పుడే పిలుపుకు బరువు చేకూరుతుంది. సో బాధ్యత కలిగి బ్రతకాలి. రెండోది, సేవకులను అగ్ని జ్వాలలుగా ఏర్పరిచాడంట. అంటే దేవుని దృష్టిలో ఒక సేవకుని యొక్క స్థానం ఏంటి అంటే ఫ్లేమ్ ఆఫ్ ద ఫైర్, అగ్ని జ్వాల. సేవకులు బైబిల్లో ఎజ్రా గ్రంథం 5:11 చూడండి ఒకసారి. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. చదువమ్మా. దేవుని యొక్క, మా చర్చిలో ఒక అక్క ప్రార్థన చేస్తుంది. ఏదో మీటింగ్కి వెళ్ళాను, నాకు హెల్త్ బాగలేదు, ఇన్ టైం నేను రాలేకపోయాను. ఆల్రెడీ నేను వచ్చి కూర్చున్నాను. కూర్చుంటే నేను వచ్చిన సంగతి తెలియదు. అక్క క్యాజువల్గా చేస్తూ ఉంది ప్రార్థన. అయ్యా మా దాసుడిని నువ్వు నడిపించయ్యా, అయ్యా మా సేవకుడిని నువ్వు త్వరగా నడిపించయ్యా, మంచి ఆరోగ్యం అయ్యా అని చెప్పి అడుగుతుంది. పాప మా ఉద్దేశం ఏంటంటే, మేము ఆరాధించే దేవుడు నీవు, నీ సేవకుడు ఆయన అని. కానీ ఆమె ఏమని చేస్తుందంటే, మా సేవకుడు దేవుని సేవకుడే కానీ మరి ఇక ఏ ఇతర మనుషులకు సేవకుడు చెప్పాలి. సేవకుడు ఇప్పుడు సేవ ఎలాగైపోయిందంటే, ఎమ్మెల్యేల దగ్గర సేవకుడు, ఎంపీల దగ్గర సేవకుడు, మినిస్టర్స్ దగ్గర సేవకుడు. నాకు తెలియక అడుగుతా, సువార్త సభల్లో దేవుని పనిలో రాజకీయ నాయకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మంచిదే, వాళ్ళతో మనకు లావాదేవీలు ఉంటే ఒకవేళ మంచిదే. ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం. కానీ ఇప్పుడైతే నేను స్ట్రైట్గా చెప్పేది ఏంటంటే, నిజంగా దేవుని చిత్తానుసారంగా ఏదైనా ఇబ్బంది మనకు వాటిల్లితే ప్రవీణ్ కుమార్ పగడాల గారికి ఎవరొచ్చి ఏమి సహాయం చేస్తున్నారు, ఎవరొచ్చి నిలబడుతున్నారు, ఎవరొచ్చి వాయిస్ ఇస్తున్నారు, ఎవరొచ్చి క్యాబినెట్లో, ఎవరొచ్చి మినిస్ట్రీలో, ఎవరొచ్చి ఏ విధంగా నిలబడి మాట్లాడుతున్నారు, దేవుడే సంకల్పించి ఆయన చిత్తానుసారంగా ఏవైనా ఆటుపోట్లు, కష్టాలు, ఇబ్బందులు మన పట్ల అనుమతిస్తే, మీరు అనొచ్చు తన పిల్లలైన వారికి దేవుడు కష్టాలు, కన్నీళ్లు అనుమతిస్తాడా అని. క్లియర్గా ఉంది బైబిల్లో. యేసు క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమపడుటయు మనకు అనుగ్రహించబడినని ఫిలిప్పి 1:30 వ్రాయబడింది. తెలియక కొరడాలతో కొడతా ఉంటే యేసు ప్రభుని సిలువను మోసేటప్పుడు వాళ్ళని తిట్టేస్తారు అక్కడ ఉన్నవాళ్ళు. యోధా అప్పగిస్తే యోధాని తిడతారు. దేవుని చేతిలో దైవ చిత్తానుసారంగా మనం నడిచేటప్పుడు ఆయన ఇష్టం. బైబిల్ అన్నాడు, అతడు నలగగొట్టబడుట యెహోవాకు ఇష్టమాయెను. యాజ్ పర్ హిస్ విల్ వీ హ్యావ్ టు వాక్ ఎత్. దేవుని యొక్క చిత్తం ఏదో, దేవుని ప్రణాళిక ఏదో, దేవుని ఆలోచన ఏదో అది నెరవేర్చుటయే మన పట్ల విధి. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించన్నాడు, అయినను నా చిత్తము కాదు ఈ ఘడియ నుంచి తప్పించు అన్నాడు మార్కు సువార్తలో. మళ్ళీ రీకమిట్ అయ్యాడు. మానవ మాతృలుగా, మనుష్యులుగా బాధ, కన్నీరు, వేదన, కష్టం, నష్టం అన్నీ ఉంటాయి. దేవుడు ఎందుకొరకు మనలను ఎన్నుకున్నాడో, ఎందుకొరకు ఏర్పరిచాడో అపోస్తుడైన పౌలు గారి గురించి ఉంటుంది.
అన్యజనుల ఎదుట నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనం. ఆస్తులు సంపాదించుకొనుటకు సాధనం అని చెప్పల దైవజనుడి గురించి బైబిల్లో. లోకమునంతటిని ప్రోగు చేసుకొనుటకు నేను ఏర్పరచుకున్న సాధనం అని చెప్పలా. కావచ్చు దేవుని సేవకులు ఏలుబడి చేసేవారు కూడా ఉన్నారు బైబిల్లో, ఆఫ్ కోర్స్. వారి పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉందో అది నెరవేర్చబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం సూటిగా స్పష్టంగా చెప్తుంది, మనం దేవునికే దాసులము కానీ మనుషులకు దాసులము కాదు. తోటి వారికి సేవ చేసి నిద్రించాను అని ఉంది, మళ్ళీ అది వేరే. అంతేగాని దైవజనుడు వెళ్ళి మనుషులు కాళ్ళు పట్టడం, దైవజనుడు వెళ్ళి మనుషులు భుజాలు ఒత్తడం, దైవజనుడు వెళ్ళి వాళ్ళు ఇచ్చే ఇనాముల కోసం తను తాను లోపరుచుకోవడం, ఇది కాదు. దైవజనుడు మీన్స్ దైవజనుడు. అలనాడు సమూయేలు ప్రవక్త వస్తూ ఉంటే రాజులు లేచి నిలబడి సమాధానముగా వస్తున్నావా అని అడిగారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామాన్యమైన సంగతి కాదండి. మనం చూడడానికి రాజన్న గారు సన్నగా గాలి వస్తే ఊడిపోయేటట్టు ఈచిపోయేట్టు కనపడుతున్నాడు, కానీ ఆయన బలం, ఆయన నైతికత, ఆయన సామర్థ్యం ఇక్కడ కాదు. దేవుని కనుదృష్టిలో తానేమై ఉన్నాడో అది గుర్తెరగాల. స్తోత్రం. 10,000 మంది సంఘాన్ని కట్టడం ఒక ఎత్తు అయితే 10 మంది సేవకుల్ని దేవుని కొరకు తయారు చేయడం గొప్ప సంగతి. ప్రైజ్ ద లార్డ్. ఆయన పిలుపది, ఆయన ప్రత్యేకత అది. నేను మళ్ళీ చెప్తున్నాను, సేవకులు అంటే సేవకులు. ఎవరికి సేవకులు అంటే దేవునికి సేవకులు. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం త్వరగా. చదువమ్మా. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కనులార చూచి వాక్య సేవకులైన వారు. ఏ సేవకులు చెప్పాలా? ఏ సేవకులు? వాక్యమును ప్రకటించే సేవకులు, ప్రకటించబడే వాక్యమునకు సేవకులు, వాక్యమై ఉన్న యేసుక్రీస్తుకి సేవకులు. స్తోత్రం. బైబిల్ అన్నాడు, కృపావరముల గురించి మాట్లాడుతూ బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము అన్నాడు. వాక్యం అనేది 2 క్యాడర్స్. వినినప్పుడు బుద్ధి కలిగిస్తుంది, లేదనే వినేటప్పుడు జ్ఞానం కలిగిస్తుంది. జ్ఞానవాక్యమేమో ఆలోచింపజేసి దేవుని దగ్గర నడిపిస్తుంది. బుద్ధి స్పందన ఏంటంటే, ఒకటి వినేటువంటి వాళ్ళు పెనుమార్పు కలిగించాలి, లేదంటే వాడి కోపం వచ్చి నిన్ను పడేసి కొట్టనన్న కొట్టాలి. సత్యం ప్రకటించినందుకే యోహాను తల కొట్టబడింది. సత్యాన్ని నిగ్గదీసినందుకే స్టెఫెన్ రాళ్లతో కొట్టారు. మరియమ్మ వ్యభిచారని, మరియమ్మ రోమా సైనికుడితో పోతే బిడ్డ పుట్టాడని, అసలు యేసు అనే పాత్ర లేదని, యేసుక్రీస్తు దేవుడే కాదని మాట్లాడిన వారి నోళ్లు మూయించడానికి వేదాల్లో నుంచి, ఉపనిషత్తుల్లో నుంచి, వారు అనుకునే గ్రంథాల్లో నుంచి సత్యాన్ని బయట తీసి చెప్పినందుకే ప్రవీణ్ కుమార్ పగడాల గారిని చంపారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము చంపామని. అసలు అర్థం కాని సంగతి ఏంటంటే, చంపేమని వారు అనుకుంటున్నారు, కానీ మంచి గంధం చచ్చిన తరువాతే విస్తరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే ఒంటిగా ఉంటుంది, చచ్చిన తర్వాత అది విస్తరిస్తుందని బైబిల్లో ఉంది. చనిపోకముందు ఆయన ఎంత సేవ చేశాడో చెప్పలేం, కానీ చనిపోయిన తర్వాత ఆయన మరణం ప్రపంచానికి ఒక విస్ఫోటనమైంది. ఒక్కరోజు చస్తే, ఒక్కరోజు బ్రతికితేనేమండి దేవుని కోసం, 2 రోజుల నుండి బ్రతికితే వెళ్ళిపోతేనేమండి. జీవితకాలం చంపిన వారి సంఖ్యకు అధికమైన సంఖ్య సంసోను చివరి ఒక్క రోజున చంపేశాడంట. దేవుని కొరకు బ్రతకాలని ఆశ, దేవుని కొరకు బ్రతకాలని దృక్పథం,
దేవుని కొరకు జీవించాలనే తీర్మానం, రోషభరితమైనటువంటి సేవా జీవితం కలిగిన వారమై ఉండాలి. కానీ ఒక్కరోజు చాలు దేవుడు మనల్ని వాడుకొని ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి. బట్ we have to fit in sight of the Lord. We should be worthy in the selection of the Lord. దేవుని యొక్క ఏర్పాటులో, దేవుని యొక్క ఫ్రేమ్లో సరిపోయిన వారికి ఉండాలి. ఈ మధ్య జ్ఞానవాక్యం లేదు, బుద్ధివాక్యం లేదు. వాక్యంలో కథలు వచ్చేసినాయి, వాక్యంలో కాని సంగతులన్నీ వచ్చేసినాయి, వాక్యంలో కామెడీలు వచ్చేసినాయి, వాక్యంలో ఏమేమో వచ్చేసినాయి. నేను ఇంకా ప్రక్కకు వెళ్ళే ఉద్దేశం లేదు, కానీ స్ట్రైట్గా చెప్తున్నా, కాడి మోయడానికి తీర్మానం చేసుకున్న మీరు సేవకులు. ఎవరికి సేవకులు అంటే దేవునికి సేవకులు. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఎవరికి సేవకులు అంటే వాక్యానికి సేవకులు. ఫిలిప్పీ పత్రిక 2:22 చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. అంటే దైవజనుడు ఎలాగుండాలంటే యోగ్యత కలిగిన వాడై ఉండాలి. ఏ విషయంలో యోగ్యత, ఎలాగ మనం సర్టిఫై చేయొచ్చు అంటే, చదవమ్మా. తండ్రికి కుమారుడు ఎలాగు, ఒక కుమారుడు తండ్రికి సేవ చేయడంలో స్వార్థం ఉండొచ్చు. ఒక కుమారుడు తండ్రికి సేవ చేయడంలో తదనంతరం ఆస్తి నాకు వస్తుందని ఆస్తితో చేయవచ్చు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అంటే ఇతడు సదరు దైవజనుడికి, పౌలు గారికి కుమారుడే, సేవకుడే, సేవ చేశాడు. అయితే ఏ కాన్సెప్ట్తో చేశాడంట? సువార్త వ్యాపకము నిమిత్తము. ఒకసారి 2 చేతులే దేవునికి స్తోత్రం చెప్దామా? మనం ఏమి చేసినా సువార్త ప్రజ్వరిల్లాలి. మన మాట సువార్త కొరకే, మన ఆలోచన సువార్త కొరకే, మన క్రియా సువార్త కొరకే. అల్టిమేట్లీ వీ షుడ్ బీ ఫర్ సేక్ ఆఫ్ గాస్పల్. వి బి యాజ్ ఫర్ గాస్పల్. దేవుని సువార్త కొరకే మన జీవితాలు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును. ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇచ్చి నడిపించినటువంటి దైవజనుడు రాజన్న గారు తండ్రి ఒక కోణంలో, శరీరానికి ఆత్మకు తండ్రి అయ్యున్న దేవుడు ఒకడున్నాడు. స్తోత్రం, స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు కూడా అన్నాడు, సువార్త వలన నేను మిమ్మును కంటిని అన్నాడు. దాన్ని కాదని నేను త్రోసివేయట్లేదు, కానీ మన అందరికీ తండ్రి అయినటువంటి దేవుని కొరకు మనం సేవకులై ఉన్నాం. మనం చేసే సేవ సువార్త ప్రజ్వరిల్లడం కోసం సేవ చేసే వారమై ఉండాలి. ఒక ఆయన అడిగాడు, సువార్త చేయాలంటే చాలా సింపుల్గా చేయొచ్చు. ఒక నాస్తికుడికి సువార్త చేయాలంటే, దేవుడు లేడు అనేవాడికి సువార్త చేయాలంటే ఎలా చేయొచ్చు అన్నాడు. పాల్ వాషర్ గారు అన్నాడు, దేవుడు లేడు అనేవాడికి సువార్త చేయటం ఏముంది, బైబిల్లో ఉన్న సువార్త చెప్తే సరిపోద్ది, సువార్త అయిన యేసుక్రీస్తుని గురించి చెప్తే సరిపోద్ది, దానికి ఇంకా కలుపుళ్ళు చెరుపుళ్ళు ఏం అక్కర్లేదు అన్నాడు. నేనంటాను, మన బ్రతుకు సువార్తగా మారితే, అంటే నోటితో చెప్పేది ఒకటి జీవించేది ఒకటి కాకుండా మన బ్రతుకు వాక్యంగా మారితే, మనమే సజీవ గ్రంథంగా మారితే, ఒకవేళ దేవుడు లేడని విమర్శించేవాడు, మత పిచ్చతో రగిలిపోయేవాడు కూడా మన మాట ఒకటి, మన బ్రతుకు ఒకటి కాకుండా ఉన్నప్పుడు, ఒకవేళ మనం అసాసినేట్ అయినా కూడా మన చావు వారిని ఆలోచింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. స్టెఫెను చంపబడేటప్పుడు సౌలుగానే ఉన్నాడు. నేను ముగిస్తా. స్టెఫెను చంపబడేటప్పుడు సౌలుగానే ఉన్నాడు. కథ ఎక్కడ మొదలైందంటే, స్టెఫెను కన్ను మూత సౌలుకి కనువిప్పయింది. రాళ్లతో కొట్టబడుతూ పారిపోయే వాళ్ళని చూసుంటాడు, రాళ్లతో కొట్టబడుతూ కాళ్ళ మీద పడి క్షమించమని అడిగిన వాళ్ళని చూసుంటాడు, రాళ్లతో కొట్టబడుతూ ఎదురు తిరిగి దుర్భాషలాడిన వాళ్ళని చూసుంటాడు, రాళ్లతో కొట్టబడుతూ ఈరిగా సూరిగా పుల్లిగా రారా ఈడెవడో కొడుతున్నాడని లేనిపోని గొడవలు పెట్టిన వాళ్ళని చూసుంటాడు. రాళ్లతో కొట్టబడుతూ ఆకాశము తెరవబోటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వము నిలుచుంటయు చూచున్నానని చెప్పి స్పష్టంగా పలికి దమ్మిగా మీద పడి
వస్త్రములు తీసివేసి రాళ్ళు రువ్వి అతన్ని చంపిరి. చనిపోయేటువంటి మినిట్లో మోకరించి, ఈ పాపము వీరిపై మోపకుము. స్తోత్రం, స్తోత్రం. పారిపోయినోడు కాదు, బూతులు తిట్టినోడు కాదు, కాళ్ళ మీద పడినోడు కాదు, క్షమించమని అడిగినోడు కాదు. కొడుతూ ఉన్న వారి పాపాన్ని క్షమించమని స్టెఫెను వేడుకుంటూ ఉంటే, స్వతహాగా యూదుడు, స్వతహాగా అపారమైనటువంటి ధర్మశాస్త్ర పారంగతుడైనటువంటి సౌలుకి అర్థం కాల. క్షమించమని వేడుకున్న స్టెఫెను జీవితం సౌలులో పెనుమార్పుకి హేతువైంది. అలాగని ఎక్కడుంది బ్రదర్ బైబిల్లో అంటారేమో, అపోస్తుల కార్యాలు 22లో నేరుగా దేవునితో మాట్లాడినప్పుడు, నీ సాక్షి అయిన స్టెఫెను చావునకు నేను కారకుండయ్యా. ఎంత పరితాపంతో, ఎంత పశ్చాత్తాపంతో, నేనెలా నీకు పనికి వస్తానయ్యా, నేనెలా నీ సేవకు యుక్తమైన వానికి ఉంటాను అని చెప్పి ప్రభువుని ప్రశ్నించాడు. తడవు చేయుట ఎందుకు, లేచి నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పి దేవుని ఉత్తర్వును బట్టి పరిచర్యకు పంపించబడ్డాడు అపోస్తుడైన పౌలు. స్టెఫెను సాక్ష్యం సౌలుకి మార్పుకు హేతువైంది. సౌలు పౌలుగా మారాడు. నీ జీవితమైన నా జీవితమైన ఏది చదువుతున్నామో, ఏది ప్రకటిస్తున్నామో, దేని కొరకు జీవిస్తున్నామో, మన బ్రతుకే వాక్యంగా మారినప్పుడు, మన బ్రతుకే సువార్తగా మారినప్పుడు లోకం చూస్తుంది, లోకం నిందిస్తుంది, లోకం భయంకరమైన చిత్రహింసల పాలు చేస్తుంది. ఆ పరిస్థితిలో కూడా మనం ఏమై ఉన్నామో లోకం తిలకిస్తుంది. ఈరోజు సంగతి ఏంటంటే, మన తర్వాత పిల్లలు వీధిని పడతారో, రోడ్డు మీద పడతారో, ఏమైపోతారో అని కలిగిన వాడు కలిగినట్లుగా శక్తియుక్తులు ధారపోసి కొద్దో గొప్ప ఆస్తి కూడా పెడుతున్నారు పిల్లలకి. ఆడపిల్లల కోసం బంగారాన్ని, మగపిల్లల కోసం స్థలాలని, ఇళ్ళని, అవన్నీ ఇవన్నీ ఎవరికి తోచినంత వారు. ఇది తాత్కాలికం. రానున్న తరాలకు ఐశ్వర్యం, బంగారము, డబ్బు, స్థలాలు, పొలాలు అయితే అసలు అర్థమే లేదు మన జీవితానికి. అప్కమింగ్ జనరేషన్స్కి మనం కూడపెట్టే ఆస్తి ఏదైనా ఉందంటే దేవుని వాక్యమే. స్తోత్రం. నువ్వు ఆస్తి కూడపెట్టాల్సింది నీ పిల్లల కోసం కాదు, నీ ఆస్తి సార్వత్రికం కావాలి. ఏముందిలేండి, బైబిల్స్ ఉండవంట, ప్రింటింగ్ లేదంట అని చెప్పి 50 బైబిల్స్ కొనుక్కెళ్తున్నాడు ఒక ఆయన ప్రబోధాల నుంచి. ఏంటండి ఏమైంది రెడ్డి గారు అంటే, ఇక రానున్న రోజుల్లో బైబిల్స్ దొరకవంటండి, మా పాస్టర్ గారు చెప్పాడు, ఎందుకైనా మంచిదని ఒక 50 బైబిల్ కొనుక్కెళ్తాను. బైబిల్ దొరకదు కాదు, వాక్యం దొరకదు. వాక్యం దొరకనప్పుడు ఏం చేయాలి అంటే, 50 పుస్తకాలు దాచిపెడితే అవదు, కొన్నాళ్ళకి చిమ్మెట్లు కొట్టేస్తాయి. మరి ఎలాగ దాచాలి అంటే, నువ్వే ఒక సజీవ గ్రంథంగా మారాలి. స్తోత్రం. వాగ్గ్రంథంగా మారాలి. నీవు వాక్యంగా మారితే రానున్న తరాలకు నీలో నుంచి దేవుని వాక్యం వెల్లువై ప్రవహించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవహించే ఏ జలధిని ఆపలేదు ఏ అవధి, నింపబడిన నీ ఆత్మను నిలుపలేదు ఏ శక్తి. చేరాలిర తీరాలను, తాకాలిర అంబరాలను, చెందాలిర ఏసయ్యకు, చావాలిర ఏసయ్యకై. మండాలి సోదర అగ్నితో నీ హృదయం, నిండాలి సోదరి ఆత్మతో నీ జీవితం. పారాలి వెల్లువలై ప్రతి హృదిలో నిరంతరం, చేరాలి కాలువలై ప్రతిమదిని తరం తరం. ఆ మాటల ముగింపులోకి తెస్తున్నాను. దేవుని కొరకు అగ్ని జ్వాలగా సేవకుండించాడు. దేవుని సేవ చేయడానికి పిలుపు ప్రత్యేకం కాదు, ప్రామాణికం కావచ్చు, కానీ బాధ్యత లేనప్పుడు అది వ్యర్థమే. పిలుపు ఉన్నా లేకపోయినా దేవుని కాడి మోయడానికి బాధ్యతతో కొనసాగుదాం. దేవుని దృష్టిలో అగ్ని జ్వాలగా ఎంచబడిన సేవకుడు దేవునికి సేవకుడు కావాలి, వాక్యానికి సేవకుడు, వాక్య సేవకుడు కావాలి, సువార్త కొరకు సేవకునిగా బ్రతకాలి. లోకంలో అందరి సేవకుల్లాగా ప్రతి వస్తువు ఎక్కడ బూజు పడుతుందో అక్కడ మనం బూజు పడడానికి వీల్లేదు. ప్రతి సేవకుడు ఎక్కడ జారి పడతాడు అక్కడ జారడానికి వీల్లేదు. లోకమంతా ఎక్కడ తలదించుకుంటుందో అక్కడ సేవకుడు తలదించుకోవడానికి వీల్లేదు. లోకం ఎక్కడ ఓడిపోద్దో అక్కడ క్రైస్తవ్యం ఓడిపోవడానికి వీల్లేదు. లోకం ఎక్కడ లాలూచి పడుతుందో అక్కడ క్రైస్తవ్యం పెట్టిరేగిపోవాలి. దేవుని సేవకునిగా మండుచున్న అగ్నికి పరిచర్య చేసేటువంటి సేవకులు కూడా అగ్ని జ్వాలలని దేవుడు ఎంచాడు.
పాపము లేని వారమై, అగ్నిని ప్రతిబింబించే వారమై, లోకాన్ని వెలిగించే వారమై జీవించాలని ప్రభు పేరిట హెచ్చరిస్తూ, మీ అందరినీ కూడా ప్రభు ఆ విధంగా వాడుకోవాలని, తరాలకు దీవెనగా దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠించాలని కోరుతూ, ఇంత మంచి సేవకత్వ పరిచర్య, యాజకత్వ పరిచర్య జరిగిస్తున్న రాజన్న గారికి ప్రభు పేరిట నిండార్లు దీవెనలు అందజేస్తూ, దేవుడు ఇంకా తరాలకు దీవెనగా వాడుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన ప్రియ తండ్రి, సర్వాధికారి స్తోత్రం. ఎత్తబడినటువంటి మీ మాట ప్రతి హృదయంలో ఫలింపనివ్వండి, మహిమ పొందండి. వాగ్రంథాలుగా మా జీవితాలు మార్చండి, తరాలకు దీవెనగా మార్చండి. మహిమా ప్రభావాలు మీకు చెల్లిస్తూ తదుపరి కార్యక్రమాన్ని మీకు అప్పగిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.